హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 1, 2025. ఈరోజు ఈ వీడియోలో నా మ్యూచువల్ ఫండ్ స్టాక్ పోర్ట్ఫోలియో గురించి చూపిస్తాను. ఈరోజు నాకు 58 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను ఎక్కువగా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో నా మనీని ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా విజన్ అనేది లాంగ్ టర్మ్ 10 to 15 years కాబట్టి. నా సేవింగ్స్ అమౌంట్లో నేను మ్యూచువల్ ఫండ్స్లో 88% అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. స్టాక్స్లో 11% అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. ఫస్ట్ నా స్టాక్ పోర్ట్ఫోలియో చూపిస్తాను. స్టాక్ పోర్ట్ఫోలియో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 445 రూపీస్. కరెంట్ పోర్ట్ఫోలియో వాల్యూ వచ్చేసి 405 రూపీస్. టోటల్ రిటర్న్స్ అయితే నెగిటివ్లో ఉన్నాయి. -9.09% నెగిటివ్లో ఉన్నాయి. టుడే రిటర్న్స్ వచ్చేసి టుడే మార్కెట్ స్లైట్గా డౌన్లో ఉంది, అందుకని -0.68%లో క్లోజ్ అయింది. అండ్ అలాగే నెక్స్ట్ నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కూడా మీకు చూపిస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 3559 రూపీస్. కరెంట్ పోర్ట్ఫోలియో వాల్యూ వచ్చేసి 3271 రూపీస్. మార్కెట్ చాలా డేస్ నుంచి డౌన్లో ఉంది కదా, అందుకని టోటల్ రిటర్న్స్ నెగిటివ్లో ఉన్నాయి. -287 రూపీస్ నెగిటివ్లో ఉన్నాయి. నేను ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ వచ్చేసి యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో నాకు ఈరోజు 4.38 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో నాకు ఈరోజు 6.66 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్లో నాకు 7.78 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ లాస్ట్గా కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్లో నాకు 39.61 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.